సాంప్రదాయిని సుబ్బిని శుద్ధపోసని ఆ ముందుగా అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుగు బెస్ట్ వ్లాగర్, తెలుగు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, తెలుగు బెస్ట్ యూట్యూబర్. ఐయామ్ నవీన్ గోల్డెన్ బాయ్. ఇట్లా పెట్టే అర్హత లేదు మనకి, ఎందుకంటే కేరళ పోయే ముంగడు ఏం చెప్పినా, కేరళ పోతున్నా ఇక ఏది పడితే అది తింటాం, పర్లేదు, వచ్చిన తర్వాత మనం డైట్ చేసుకుందాం అని చెప్పినా. ఏది చేసినా కేరళకి వచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది. ఒక్కరోజు నాకు క్లీన్ డైట్ పెట్టుకున్నాను, ఒకరోజు కూడా పెట్టుకోలే. ఇప్పుడు కూడా బిర్యానీ తింటున్నా, రాత్రి కూడా బిర్యానీ తిన్నా. నిన్న మొత్తం మంది బిర్యానీ తిన్నా. ఆ మొన్న ఇంకేమో తిన్నా. ఆ మొన్న ఆటో బిర్యానీ, హలీం తిన్నా, బిర్యానీ తిన్నా, ఏమేమో తిన్నా. ఏడు ఉంది నా దగ్గర డెడికేషన్, ఉందా నా దగ్గర డెడికేషన్? అందరూ అన్ఫాలో చేసేది పోరి, అప్పుడన్నా సిగ్గు వస్తుంది నాకు. రేపు మజాక్ వేసినారా, అందరూ ఫాలో చేయకు, అన్ఫాలో చేయకూడదు ఏమన్నా. కానీ ఫిర్బీ మనం ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాం రా కదా. ఎట్లా తిన్నా ఏం చేసినా కూడా బాడీ మనం మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. దట్స్ అవర్ బ్యూటీ, దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఛానల్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ నవీన్ గోల్డెన్ బాయ్, దట్స్ ద అబలబజబా ఏమన్నా అదనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇంకేమనుకోలే నేను. ఎటుపోతుందో రోజు ఎటో పోయేది ఉంది, అది ఎటుపోకుండా ఎటుపోతా అనేది మీరు చూడరు. ఏమన్నా స్టేజ్ నేను ఇది మిగి తింటా. సో సర్ది ఇంకా తక్కువ కాలేదు నాకు. అంటే లైక్ ఎట్లా అంటే, ఇట్లా మన తడి దగ్గు ఉంది తెలుసా మీకు? దగ్గులలో తడి దగ్గు, పొడి దగ్గు అని 2 ఉంటాయి. సో నాకు తడి దగ్గు ఉంది. తడి దగ్గు ఇన్ సెన్స్ ఇది కొంచెం ఇదంతా దగ్గు వస్తుంది, దగ్గుతో పాటు తెమ్మ వస్తుంది అనమాట. సో అది కేరళలో ఆలీలు ఈలీలు అన్నీ ఏవో నీళ్ళు తాగేవాటికి అయింది. అది ఇంకా తక్కువ కాలేదు, అది కొంచెం అట్లనే ఉందన్నమాట ఇట్లా. సో అయితే ఇప్పుడు ముచ్చటైందిరా అంటే, సో ఇవాళ వ్లాగ్ ఏందిరా అంటే, ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం రా అంటే, మనది క్లోతింగ్ బ్రాండ్ ఉంది కదా ఒకటి, అది షురూ చేద్దాం అనుకుంది. సో దాని గురించే మాట్లాడేక అని చెప్పి పోతున్నాం అనమాట. అయితే మనకి ఒక బ్రాండ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అనమాట, క్లోతింగ్ బ్రాండ్ వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళే. సో వాళ్ళు ప్రమోషన్కి దానికి అప్రోచ్ అయితే నేను వాళ్ళకి అడిగిన అనమాట. సో ఇట్లా బ్రదర్ నేను కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా ఏం కథ అంటే, ఇక వాళ్ళు మంచి దిల్దార్ మనుషులు లేరు మంచిగా. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో బ్రదర్ దాన్ని ఏముంది, నేను చెప్తాను నీకు ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పి. సో నేను ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇక్కడ ఉన్నాయి, సో నేను వాళ్ళ అడ్రస్ ఇస్తాను నీకు, ఎట్లా ఏం కథ అని చెప్పి నువ్వు డిజైన్స్ అవి చెప్తే వాళ్ళు నీకు మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు అది ఇది అని చెప్పి చెప్పిండనమాట. అయితే అది ఒకసారి కలిసి మాట్లాడదాం మనం క్లియర్గా అది ఇది అంటే, సరే కలుద్దాం మాట్లాడదాం అని చెప్పని ఉండే. సో ఇప్పుడు అందుకోసం అని చెప్పి పోతున్నాను అనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం కథ ఏందని చెప్పి మాట్లాడ. వాళ్ళ ఆఫీస్ ఎక్కడ కొండాపూర్లో ఏదో ఉంది. సో ఆ ఆఫీస్ లొకేషన్ పెట్టిండు. ఇప్పుడు అక్కడ పోయి ఏంది ఏం కథ అనేది మాట్లాడి చూసి ఇక అది చెప్తాం మీకు ఏమవుతుంది ఏం కథ అనేది, శుభవార్తనా ఏం కథ. సో మీకు ఆ శుభవార్త ఇస్తాం. యువర్ బాయ్స్, యువర్ బాయ్ ఇస్ రెడీ. సో విష్ మీ గుడ్ లక్ అండ్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పురి. నేను వేసే అడుగు విజయానికి తొలిమెట్టు అవ్వాలని, అంతా సక్సెస్ఫుల్గా పోవాలని, ఎలాంటి అడ్డంకులు రావద్దని, జల్దీ కరోడ్పతి కావాలని విష్ చేయి. ఇప్పుడే అయిపోయింది, కలిసి మాట్లాడి ఇది చేసినాం. కాకపోతే అంటే లైక్ కాకపోతే మొత్తం ఒక ఏమంటారు, ఒక విజన్ అనేది మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు నాకంటే. ఇప్పటివరకు నేను ఏమైతే అనుకున్నాను అట్లా ప్లాన్ గురించి దాని గురించి, బట్ ఇప్పుడైతే అది దీన్ని గేట్ పడకుండా ఇట్లా పెడుతున్నాయి, సో బయటకు వచ్చేసాం. సో ఇప్పుడైతే కంప్లీట్గా విజన్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకొని చాలా ఉన్నాయి. నేను మీకు ఇంటికి పోయినాక మాట్లాడతా క్లియర్గా ఏంది ముచ్చట ఏం కదా. ఒక బ్రాండ్ వేయడం అంటే మామూలు విషయం కాదు, అది చిరిగి షాడైంది. ఇంటికి పోయినాక మాట్లాడతాను. దుమ్ము గుద్దల మొడ్డ దుమ్ముకిగో కట్టె అయినాయి రైట్కల్, ఇట్లా కట్టె అయినాయి మొత్తం అమ్మాయిగా. ఇవి మొత్తం కట్టె అయినాయి దుమ్ముకి అమ్మాయి. తిరిగి కలిసిపోయినాం, తినేసిపోయాం దా.
రోజు నాన్ వెజ్ తిని తిని బోర్ తింటుంది, అందుకే వెజ్ తిందామని ఇక్కడ మన మెట్టికా షేర్ దగ్గర సాయికిరం ఫుడ్స్ వచ్చినాం. సో వెజ్ తిందాం ఇక. ఇట్లా గ్రేవీని నిమ్మకాయ ఉందా, నిమ్మకాయ పచ్చితోని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా తినాలి. మజా వస్తుంది. ఈ లెమన్ది పుల్ల పుల్ల ఉండి ఫ్లేవర్ అలా వస్తుంది, మజా వస్తుంది. ఫ్లేవర్ వెజ్ హండీ బిర్యానీ. ఆహా ఏ రుచి అనరామై మరచి. ఈ కౌశిక్ గారు ఇప్పుడు వచ్చినాం అనుకో, తిండి తినడం మనం మొత్తం నేనే తినేసరికి గుద్ద నిండిపోయింది. సౌండ్ తక్కువ. మళ్ళా ఏం సినిమా అది అంది నాగచైతన్య నా సినిమా, ఏదో సినిమా ఉంటుంది అది, ఏదైనా ఉండదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మళ్ళీ కాపీరైట్ వేస్తాడు నాకు. రారండే వేడుకొచ్చి ఆ సినిమా వచ్చి మళ్ళీ కాపీరైట్ వేస్తాడు. మంచిగా అనిపించింది ఫుడ్, బాగానే ఉంటుంది. నాకు తెలిసిన విషయమే కానీ వెజ్లో ఎందుకు మజా వస్తుంది. నాన్ వెజ్ కంటే వెజ్జే మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు లోడయ్యాలి వెజ్ తిని నేను అడగాలి తింటున్నాను చెప్పి అనుకుర్రి, విచ్ ఇస్ ట్రూ. అయితే ఈ థమ్స్అప్ కూడా కాచులు తాగితేనే మజా వస్తుంది, ప్లాస్టిక్ బాటిల్ తాగితే మజా రాదు. తమ్ముడు ఏదో అనుకున్నాం కానీ పెద్ద స్టోరీ ఉందమ్మా దానికి. అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా ఏమో పైసలు సంపాదించుకోవాలి, మనకి ఏం చేసి ఉంది, పెద్ద బ్రాండ్ ఎక్కిపోయినా పర్లేదు, జస్ట్ మన పైసలు చంపుకోవాలి, మంచిగా మనీ గేమ్ ఆడాలనుకుంటే పెద్ద పెద్ద రిస్క్ ఏం లేదు. నార్మల్గా మన ప్రింట్ ఆన్ డిమాండ్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర మొత్తం ప్లెయిన్ టీషర్ట్స్ ఉంటాయి అన్నమాట. ప్లెయిన్ టీషర్ట్స్ ఉంటాయి, వాళ్ళకి మన బ్రాండ్ది ఏమి ఇచ్చినామంటే కథం మన బ్రాండ్ ప్రింట్ చేస్తారు, మన బ్రాండ్ పేరు ప్రింట్ చేస్తారు, కథం ఇచ్చి వాడతారు, కథం సస్సాలు అయిపోతుంది. కాకపోతే మనం సొంతంగా ఒక బ్రాండ్ పెట్టుకొని మనం కస్టమైజ్ చేసుకొని ఇంత జిఎస్ఎంలో కావాలి, ఇట్లా కావాలి, స్టిచ్చింగ్ ఇట్లా ఉండాలి, డిజైన్ ఇట్లా ఉండాలి, అది ఇది అని చెప్పి మనం చేసినాం అనుకో, దానికి చిరిగిపోతుంది. చాలా ఇది అవుతుంది అనమాట. కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, చిరిగిపోతుంది, దానికి కొంచెం ఎఫర్ట్ చాలా పెట్టాల్సి వస్తుంది. సో అంతా కథ వేరే ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే లేట్ అయినా సరే కష్టమైనా సరే బ్రాండే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పైసలాట మనకు వద్దురా భయ్, మనం చేసే ఏదైనా మన పేరు ఉండాలి. ఓడన వేసుకున్న ఓడంగా మన ఎట్లుంది చూసినాం బట్టలు బ్యాంచు అనుకోవాలి అట్లా. సో కింద మీద పడని సార్ బ్రాండ్ అనుకో. నేను మొట్ట ఈ నార్త్ సైడ్ యూట్యూబర్లు వేరే వాళ్ళు అందరూ టక బ్రాండ్లు ఓపెన్ చేసి టక పెట్టేస్తుంటే నీ అమ్మ ఏంద్రా అంత ఈజీ ఆరా క్లోతింగ్ బ్రాండ్లు ఓపెన్ చేయడం అని చెప్పి అనుకున్నా. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే అవి బ్రాండ్లే కాదు, నా లోడ బ్రాండ్లే కావు, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది తెలుసా. ఇప్పుడు అన్న దగ్గర పోయినా కదా, ఆయనది ఓన్ బ్రాండ్ ఉందన్నమాట. ఆయనది ఒక బ్రాండ్ ఉంది, ఓన్ బ్రాండ్. ఓకే, అయితే చూపించాడు దానికి దీనికి ఫరక్. అంటే లైక్ వేరే టీషర్ట్తో దానికి కంపేర్ చూస్తే ఎంత ఫరక్ ఉందో తెలుసా, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. బాగా అర్థమైంది నాకు, రే బెంచు ఇంత కథ ఉందా, ఇంట్లో ఇట్లుందా, ఈ కథ ఉందా అని చెప్పి. నార్మల్గా మీరు ఈ యూట్యూబర్ టక ఓపెన్ చేసి వీగా అవి బ్రాండ్లే కావు. లోడ ప్రింట్ ఆన్ డిమాండ్కి వాళ్ళ దగ్గర ఇప్పుడు నార్మల్గా యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ దగ్గర వాళ్ళ దగ్గర టీషర్ట్లు ఉంటాయి అన్నమాట, ప్లెయిన్ ఉంటాయి. వాటిపైన వీడియో డిజైన్ కావాలన్నా కూడా ఆ డిజైన్ పంపించినట్టు పేపర్ ప్రింటింగ్, అది ఏమంటారు, అది ప్రింటింగ్ ఉంటుంది, అది ప్రింట్ చేసి కథం బ్రాండ్ పే చేస్తారు, కథం చలో రైట్ సెట్ రైట్. అట్లా వేసుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా షూర్ చేయవచ్చు మనం. కాకపోతే అట్లా వద్దని అనుకుంటున్నాను నేను, చేస్తే ఏదైనా గట్టిగా చేయాలి. సో అందుకోసమనే బ్రాండ్ ఓపెన్ చేయాలి, రిస్క్ ఏమన్నా కూడా తీసుకొని చేయాలనుకుంటున్నా. సో అది కొంచెం చేతిలో ఎట్లా అంటే ఇప్పుడు దేనికోసం వెయిటింగ్ రా అంటే, ఇప్పుడు ఈజీగా పెట్టినామంటే బ్రాండ్కి ఈజీగా మెయింటెనెన్స్కి వీటికి ఈజీగా నెలకు ₹1,00,000 విక్తాయి. సో ఒక 6 నెలల వరకు సేల్స్ రాకపోయినా కూడా లేకపోయినా కూడా 6 నెలల వరకు నడిపించుకోవచ్చు. అట్లనే మెయింటెనెన్స్ అవన్నీ చేసి అన్నీ దిశంగా నడిపించుకుంటాం అనే సత్తా ఉంటే అప్పుడు బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారనమాట. అంటే కొంచెం బ్యాక్ ఫైనాన్షియల్గా మళ్ళీ దెబ్బడిపోతుంది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి
మనం డిజైన్ చేసుకొని అవి చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు మనకు ఒక ఫ్లాట్ కావాలి తీసుకొని అంత అంటే ఒక ఆఫీస్ రూమ్ లాగా తయారు చేసి పెట్టుకోవడానికి అవన్నీ అంతా ఏమంటారు స్టాక్ అంతా పెట్టి నింపి పెట్టడానికి అవన్నీ చేసుకోవడానికి కొంచెం అవన్నీ కావాలన్నమాట. సో వాటికి వీటికి అన్నిటికీ అనుగుణంగా నెలకు 1 లక్ష రూపాయల వరకు అట్లా ఇన్వెస్ట్ అవుతుంది. సో అట్లా ఒక 6 నెలల వరకు నువ్వు సేల్స్ ఏం లేకపోయినా కూడా 6 నెలల వరకు నువ్వు నడిపించుకున్నట్టు అయితే అప్పుడు దిగితే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు మనం తినాం అనుకో, ఇప్పుడు మాకు సేల్స్ అయితే లేదు, గ్యారంటీ లేదు, పెట్టినావు సేల్స్ కాలేవు, అప్పుడు ఏం చేస్తాం, సంగా నాకు పోయి తీసాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా, ఎందుకంటే పెట్టినప్పుడే సేల్స్ కావు కదా, టైం పడుతుంది. సో అట్లా టైం అయినా కూడా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి దీంట్లో. ఇది మొత్తం నడవకుండా మొత్తం అయినా కూడా మనం దాంతో చేసుకోవచ్చు, దీని మీద డిపెండ్ కాకుండా అన్నట్టుగా అట్లా పెట్టుకొని పైసలు పెట్టుకొని దిగితే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అది కూడా నాకు ఒక కరెక్టే అనిపించింది. ఏదైనా చేస్తే గట్టి ఇవ్వాలి, లేకపోతే సపోర్ట్ కూర్చోవాలి. సో అట్లనే చేద్దామని చెప్పి అనుకుంటున్నా. జర ఇంకొంచెం టైం పడుతుంది, ఈ బ్రాండ్ అది ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో లేట్గా తిన కూడా మనం గట్టిగా తీద్దాం, సాలిడ్గా తీద్దాం. చాయ్ తాగుదాం, పోయి ఇటుకే దమాగ్ ఖరాబ్ అవుతుంది మొత్తం, అన్నీ మెంటల్ టెన్షన్, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. పోయి చాయ్ తాగి తీసేద్దాం. నేను ఎట్లనే రేపు పోయి జర కటింగ్ వేయించుకోవాలి. మంచి ఊర్పు కొంత తయారే ఉన్నా, మొత్తం ఊర్పు కొంత కనిపిస్తున్నా. రేపు పోయి కటింగ్ వేయించుకోవాలి. సో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే జిమ్కి వచ్చిన. అండ్ ఇవాళ నాది బాక్సింగ్ ట్రైనింగ్ ఉంది ఇవాళ. సో ఇప్పుడు నేను మీకు ప్రీ వర్కౌట్ చూపిస్తున్నా. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళని ఒక స్పెషల్ ప్రీ వర్కౌట్ బ్రింగ్ చేయబోతున్నా. ఇది నేను కూడా ఫస్ట్ టైమే తీసుకుంటున్నా. సో ఇది ఒక ప్రొఫెషనల్ న్యాచురల్ మెన్స్ ఫిజిక్ అథ్లీట్ సజెస్ట్ చేసింది అనమాట ఇది. అంటే లైక్ ఆయన తీసుకుంటాడంట. సో అది చెప్పిండు. సో విచ్ ఈజ్ నాకు అనిపించింది, సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ఎట్లుంటుంది దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి. సో ఇది మంచి వర్కౌట్లో మంచి పంపిస్తుంది, తొందర ఫైటింగ్ కాకుండా చూసుకుంటుంది అంట. అండ్ ఇంకొకటి మన వాస్కులారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, దానికి మీకు తెలుసు కదా నాకు కొంచెం వాస్కులారిటీ వీక్ ఉంటుంది అని చెప్పి, సో అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి హెల్ప్ చేస్తుంది అని చెప్పి విన్నా. సో లెట్స్ ట్రై. అండ్ ఇప్పుడే మీరు ట్రై చేయకూరి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అంతే. సో ఇది నేను 1 మంత్ అట్లా వాడిన తర్వాత రిజల్ట్ మీ ముంగల్నే ఉంటాయి. సో అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడే వాడకూరి. సో ఇందులో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అంటే L-కార్నిటైన్ అనమాట. ఇది నేను తెలుసు కదా మన బడే లైట్ వెయిట్. సో రానికోల్ మన బ్రాండ్ తీసుకున్నాను నేను, ఇది L-కార్నిటైన్ది. ఇప్పుడు ఇది ఒక 15 ml వేస్తా. L-కార్నిటైన్ ఏం పని చేస్తుంది అంటే మీకు మీ వర్కౌట్ చేసేటప్పుడు మీ ఎనర్జీ అనేది ఫ్యాట్ నుండి తీసుకుంటుంది. ఫ్యాట్ నుండి ఎనర్జీ తీసుకొని ఫ్యాట్ నుండి క్యాలరీస్ బంద్ చేస్తారు. సో ఇట్ మీన్స్ మీకు ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బాడీలో ఫ్యాట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేసి L-కార్నిటైన్ అనేది మీకు ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది వర్కౌట్కి ద్వారా. సో అట్లా మీకు ఫ్యాట్ లాస్ అనేది తొందరగా అవుతుంది, అదనమాట ముచ్చట. అండ్ ఇంకొకటి దాని తర్వాత ఏంటంటే అంటే దీంట్లో మన యాసిడ్ ఆటమ్దే L-సిట్రులిన్ మ్యాలెట్. ఓకే, L-సిట్రులిన్ మ్యాలెట్ ఇది వేసుకుంటాను ఒక స్కూప్. అయిన తర్వాత నార్మల్గా మా ప్రీ వర్కౌట్ ఉంటుంది కదా, ఆ ప్రీ వర్కౌట్ స్కూప్ వేసేసి మిక్స్ కొడేసి ఇంక తాగుడే. సో తాగి పోయి వర్కౌట్ చేసినామంటే ఇవాళ బ్యాన్స్ ఉండాలి. కాకపోతే ఇవాళ అంతా పంప్ వర్కౌట్ ఏముండదు, అంటే లైక్ మజిల్ ట్రైనింగ్ ఏం చేయట్లేదు కదా, నార్మల్గా స్కిల్ వర్క్ చేస్తున్నాం. సో ఇవాళ అంతా పంప్ రాకపోవచ్చు, బట్ నెక్స్ట్ సెషన్లో మీకు చెప్తా. అంటే ముంగడ వాడుతూ ఉన్నాక మీకు రిజల్ట్స్ ఎట్లున్నాయి. సో ఇది ఇట్లా ఇవన్నీ మిక్స్ చేసి ఇట్లా ప్రీ వర్కౌట్ మీరు తీసుకోవచ్చా లేదా, వాట్ ఈజ్ వాట్ అనేది మేము ముంగడ చెప్తా. అండ్ ఇప్పుడు మనం పోయి బాక్సింగ్ వర్కౌట్ చేద్దాం. ఏమన్నా ఇంత హ్యాండ్సమ్ ఉన్నా కదరా, నేను ఇద్దరు కటింగ్ చేపియాలి, కొంచెం చేపించేస్తే ఇంకా హ్యాండ్సమ్ తయారైతా. అయితే వర్కౌట్ అయిపోయింది. కాకపోతే మా జూనియర్ ఏమంటాడు అంటే, బ్రో మా మజిల్ లాస్ అయినట్టు అనిపిస్తలేదు, సరే మజిల్ లాస్ అయినట్టు అనిపిస్తుంది, సరిగ్గా తింటలేవా, వర్క్ మంచిగా అవుతలేదో అంటాడు. నాకైతే ఏమట్లా అనిపిస్తుంది, ఒకసారి మీరు చూసి చెప్పుకొని మజిల్ లాస్ అయినట్టు అనిపిస్తుందా ఏం కథ. గీదానికి పాట ఏం వేద్దాంలే, మనం వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పిస్తున్నా. ఇంకా ఎట్లా నడుస్తుంది వర్కౌట్ అంతా మంచిగా ఉందా? దెంకి తినూరి డైట్లో బంక్షకలు ఇవన్నీ మనకు వద్దురా. మనం మంచిగా ప్రోటీన్ అంటే కంప్లీట్ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినప్పుడు గచ్చ దెంగి తినాలి. అంటే వారంలో ఒక 2 సార్లు 3 సార్లు తింటే ఫరక్ పడదు అనుకో. ఇక జిందగీ కూడా ఎంజాయ్ చేయాలి కదా మనం. డైటు అని చెప్పి ఏం తినకుండా ఉంటే ఎట్లా? నాకైతే ఏమనిపిస్తలేదు. మరి మీరు కింద కామెంట్ చెప్పుర్రి, ఆడు చెప్పింది నిజమా కాదా అని. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ January 23, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ
ఫిబ్రవరి మార్చ్ 7 ఉంది. అంటే ఇది మంచిదా కాదరా? తొందర పాడైపోకుండా ప్రిజర్వేటివ్స్ అవి వేసి పెడతారు. వెజ్ తింటేనేమో గీ బాధ, తినకపోతేనేమో ఒక బాధ. బాధ గుద్దల మనుయ. తినిదద్దాం ఏం చేస్తాం, తినిదద్దాం. ఏం చేసుకుందాం, ఫార్చ్యూనా న్యూట్రల్ వెజిటేరియన్ తింటున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటే పన్నీర్లోకి వెళ్ళి మొత్తం ప్రోటీన్ అంటే కంప్లీట్ చేయాలంటే కాదు. సోయా చంక్స్ తినాల్సి వస్తుంది. సో ఏం తీసుకుందాం ఇప్పుడు అనేది ముచ్చట. ఏవో ఉన్నాయి దీంట్లో. ఫార్చ్యూన్ గ్రానులాస్, మోర్ ప్రోటీన్. అచ్చా ఇది మిక్స్ ఉంది, ఇది కాదు. సోయా మినీ చంక్స్ న్యూట్రల్ తీసుకుందాం ఏదో ఒకటి. పెరుగు తెచ్చుకోవడం మర్చిపోయినా. పెరుగు ఎందుకు అంటే ఆ పెరుగుల వే ప్రోటీన్ వేసుకొని తినేస్తాను అనమాట మీల్ తోటి. వెజ్లో కొంచెం ప్రోటీన్ అంటే కంప్లీట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి వే ప్రోటీన్ ఆ పెరుగులో కలిపేసుకొని తినేస్తే దాంట్లోంచి ఒక 24 grams 25 grams ప్రోటీన్ వస్తుంది అని చెప్పి అది మర్చిపోయినా తీసుకురావడం. అంటే అది నేను ఆ ప్యాకెట్ పెరుగు ఎందుకు ఆడ మన ఇక్కడ కుల్ల పెరుగు అమ్ముతారు కదా, ఆడ తీసుకుందామని చెప్పి అనుకున్నా. రప్పమని వచ్చేసాను. సో అది తీసుకున్న తర్వాత తీసుకుందాం కానీ. సో ఓకే, so that's it for today's video. Hope you like the video. If you like the video, please do like, comment and share. And ఇవాళ ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ కాగానే ఇంకో బ్లాగ్ షూర్ చేస్తా. ఈ నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే అంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను వేరే ఊరు నుంచి వచ్చిండు, ఇక్కడ ఏదో పని మీద వచ్చిండంట. సో ఒకటే డేమోలు చేస్తూ ఉండే, అన్న కలుస్తా అని చెప్పేసి. వేడునో చెప్పు, నువ్వు అడ్రస్ చెప్పు నేను వచ్చేస్తాను, నీకు అడ్రస్ చెప్పు నేను వచ్చేస్తాను అని చెప్పి. సో మొన్న 2 రోజులు నేను బిజీ ఉండే. సో ఇవాళ కలుస్తామని అనుకుంటున్నాం. సో నార్మల్గా ఉత్తగా కలిసి ఏం చేస్తాం, సో అట్లా సినిమాకి పోదాం, టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాండే. సో ఆ తర్వాత ముచ్చట నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది మొత్తం. స్టే ట్యూన్.